హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా వీడియోస్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో మీకు హెల్తీగా మినప సున్నుండలు బెల్లంతో ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసుకుందాం. సో ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 కప్స్ ఆఫ్ మినపప్పు అంటే 2 కప్పుల మినపప్పు తీసుకొని దాన్ని డ్రై రోస్ట్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ కాకుండా లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ 5 to 6 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే చాలు. మినపప్పుని 5 to 6 మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో తీసుకొని చల్లారే వరకు మిక్సీ జార్లోనే ఉంచండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని పావు కప్పు బియ్యం వేసుకోవాలి. బియ్యం ఎందుకంటే మనం తింటున్న మినప సున్నుండలు సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి మనకి బియ్యం వేయడం వల్ల ఆ రవ్వ టెక్స్చర్ అనేది తిన్నప్పుడు బాగా వస్తుంది కాబట్టి మనం బియ్యం యూస్ చేస్తున్నాం. బియ్యం కూడా సేమ్ 5 to 6 మినిట్స్ వరకు డ్రై రోస్ట్ లో ఫ్లేమ్లో చేసుకుంటే చాలు. నెక్స్ట్ వచ్చేసి మనం బియ్యం కూడా మిక్సీ జార్లో వేసుకొని అంటే మినపప్పు బియ్యం 2 మిక్సీ జార్లో వేసుకొని మనం మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత మనకి ఇలా పౌడర్ వస్తుంది, వైట్ కలర్ పౌడర్గా ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. పౌడర్ని ఒక కంటైనర్లో వేసుకొని మనం సైడ్కి పెట్టుకోవాలి. ఒక కంటైనర్లో పౌడర్ని సైడ్కి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం అదే ప్యాన్లో ఆయిల్ ప్లేస్లో మనం నెయ్యి వేసుకుంటేనే మినప సున్నుండల్లో టేస్ట్ వస్తుంది. నెయ్యి అనేది మీ ఆప్షనల్, ఎంతైనా తీసుకోవచ్చు. మీకు నెయ్యి ఫ్లేవర్ అనేది బాగా ఇష్టం ఉంటే మీరు ఎక్కువ తీసుకోవచ్చు. నేనైతే 4 to 5 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. నెయ్యి బాగా కరిగాక మనం ఏదైతే పౌడర్ చేసుకున్నామో మినప్పిండి అండ్ బియ్యం అందులో వేసుకొని కలుపుకోవాలి. హీట్ అయిన నెయ్యిని సైడ్కి పెట్టుకొని మనం ఇప్పుడు తీసుకున్న పౌడర్లో బెల్లం యాడ్ చేసుకుందాం. మినపప్పు అయితే ఏ కప్పులో తీసుకున్నామో బెల్లంలో కూడా అదే కప్ క్వాంటిటీలో తీసుకోవాలి. తీసుకున్న బెల్లాన్ని మనం బాగా మ్యాష్ చేసుకోవాలి. ఆ పౌడర్తో మిక్స్ అయిపోవాలన్నమాట బెల్లం అండ్ పౌడర్ అనేది. మనం తీసుకున్న 1 కప్ బెల్లంని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాకలా మనమైతే ఏ ప్యాన్లో ఘీ వేడి చేసుకున్నామో అది చల్లారే వరకు సైడ్ ఉంచుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు ఈ మిక్చర్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. సో మనకి మినపప్పు బియ్యం పౌడర్ తీసుకున్నాము, అందులో 1 కప్ బెల్లం వేసుకొని దాన్ని మిక్స్ చేసుకున్నాం. తర్వాత నెయ్యి కూడా వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకున్న తర్వాత బాల్స్ చేసుకోవాలి. అదే మినప సున్నుండలు. ఇది మనం డైలీ డైట్లో తీసుకోవడం వల్ల మనకి చాలా హెల్తీగా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనం బాల్స్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మనం 2 to 3 వీక్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మీరు ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.